సన్న ఉందా? సన్న అయితే అంటారు కదా. రౌండ్ పైన పట్టుకోయారా? రౌండ్ రౌండ్ సరిపోతుంది. సరిపోతుంది. అదే మరి ముక్కలు కట్ చేసా, మరి వంట చేసేద్దామా? ఇక్కడ అర్థం అక్కడ చేద్దాం, బాగుంటుంది. నీట్గా నీళ్ళు గిళ్ళు అబ్బా బాగా ఆగనంటే ఇక్కడ స్నానం చేస్తున్నారు. కానీ వీటెక్కింది. మొదటిగా ఆయిల్ వేసుకుందాం. పచ్చిమిరకాయలు కట్ చేసుకుందాం. మరి అయిపోయాయి. నెక్స్ట్ ఉల్లిపాయలు. చేపలు కాబట్టి తర్వాత పచ్చిమిరకాయలు, తర్వాత ఉల్లిపాయలు, నెక్స్ట్ ఇదిగో టమాటా వేసుకుంటున్నాం. ఇగో పంచుడు. అది ఇందాక
ఇదిగో దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే కొంచెం త్వరగా ఉడుకుతుంది అని చెప్పేసి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇదిగో మనం తోటలో చేస్తున్నాం, అది కూడా కర్రలతో. మనం చేసేది చేపల పులుసు. అంటే రెగ్యులర్గా మనం ఇంటి దగ్గర చేసుకోవడం వేరు, డిఫరెంట్గా ఉండదని చెప్పేసి ఒక తోటలో కూడా ట్రై చేస్తున్నాం, అది కూడా కర్రల పొయ్యి మీద. చూద్దాం ఫైనల్గా ఎలా వస్తుందో మరి. ఇదిగో మనం నెక్స్ట్ కారం వేసుకుందాం. ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా. ఇందాక మనం పసుపు కొంచెం లైట్గా వేసుకున్నాం, ఇప్పుడు కొంచెం వేసుకున్నాం. అలాగే సాల్ట్ కూడా ఇందాక తక్కువ వేసుకున్నాం, సరిపడా వేసుకున్నాం. ఇప్పుడు మనం సరిపడా అన్ని ఐటమ్స్ దీంట్లో వేసుకున్నాం. ఇది బాగా బాగా మరిగేటట్టు, మరిగే వరకు మనం మూత పెట్టుకొని మంట పెట్టడమే. ఇంకా ఇదిగో మన చేపల పులుసు కావాల్సింది మెయిన్ గా చింతపండు, కాబట్టి చింతపండు వేసుకుంటున్నాం. చోటు మరి మామ, నువ్వు చేపలు తింటావా? తినడానికి వచ్చావా లేదనంటే హెల్ప్ చేయడానికి వచ్చావా? తినడానికి వచ్చావా? సూపర్ రా. నువ్వు హెల్ప్ చేయడానికి వచ్చావు అనుకున్నాంట్రా, నువ్వు తినడానికి వచ్చావు అనుకోలేదు. నేను 2 ముక్కలు ఎక్స్ట్రా కొట్టించావు, అందుకనే. ఇప్పుడు చూడండి మన సీమ చింతపండు పులుసు వేస్తున్నాడు. చింతపండు పులుసు అప్పుడే ఇర్రా, కొంచెం అది కొంచెం బాగా ఎగిన తర్వాత వేస్తారు. నేను ఒక్కనే, నువ్వు అనుకోలేదా? సరే ఆడేం చేస్తాను చూడు. అదే చింతపండు చేస్తాడు. దీపు నేనేమన్నా వీడు చూడు, ఇంత ఎంత మంది తిడుతున్నాడు. ఎగేస్తండి. అయ్యో ఇప్పుడు పులిపేస్తుండు. ఇప్పుడు మన శివ కలుపుతున్నాడు. కొంచెం కొంచెం మగ్గిన తర్వాత ఇంక చింతపండు పులుపు వేసుకుందాం. ఇప్పుడు మనం చేపల పులుసు వేసుకుందాం. అదే ఇప్పుడు మన చింతపండు మొగ్గేసుకుందాం. అన్నా మరి స్లోగా వేయాలన్నా, ఫాస్ట్ గా వేసింది అనుకో బయటకు పోయింది అనుకో, మళ్ళీ ఇప్పుడు బయట తీసుకెళ్ళాం కదన్నా. కరెక్టే, నేను తెలివితేటలు నాకు లేవురా. సరే కానీ ఏం చదువుతున్నారు నువ్వు? 7th. పెద్దోడు అయిపోయారు. ఇప్పుడు మనం సరిపడా అన్ని ఐటమ్స్ దీంట్లో వేసుకున్నాం. ఇది బాగా బాగా మరిగేటట్టు, మరిగే వరకు మనం మూత పెట్టుకొని మంట పెట్టడమే. ఇంకా నీ ఇష్టమేరా, పెట్టండి రా, మంట పెట్టండి రా. ఎంత పెడితే అయిపోయినట్టే, ఇంకా ఏం లేదు. బాగుంది కదా, ప్రశాంతంగా కాలాగొట్టు పక్కన ఇలా మనం చేపల పులుసు వండుకోడు చాలా బాగా అనిపిస్తుంది. అంతా ఉడికాక ఇదిగో మా పిల్లకాయలు ఒక 2 వచ్చారు, వాళ్ళకు కూడా పెట్టి
సరే వంట ప్రోగ్రామ్ చేద్దాం రండి అని అంటే ఏం వండుతాం అన్నాడు. చేపలు అంటే అన్న నేను వస్తాను కొంచెం చెప్పేసి మా ఇద్దరు వచ్చేసారు. ఇద్దరు పిల్లలు వచ్చేసారు. చూడాలని వండిన తర్వాత ఫస్ట్ వాళ్ళకే పెడదాం. మా వాళ్ళు ఇద్దరు వెళ్ళి అక్కడ ఆడుకుంటారు చక్కగా. వాటర్ కదా సరదాగా ఉంటుంది, పిల్లలకు వాటర్ అంటే ఇష్టం కదా, అందుకోసం సరదాగా ఆడుకుంటున్నారు. పడిపోతాను భయం కూడా లేకుంటే అక్కడ చూడాలి చిలిపి చేష్టలు అసలు. చూసేద్దాం ఒకసారి. ఆహా మరిగిపోయింది ఫుల్గా. చూడండి ఆ చేపలు అందుకు మామూలుగా అందుకు చేపలు. ఓకే మరిగిపోయింది అంతా. ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకుందాం. అబ్బాబా మంచి సరైన ముక్కలు కొట్టాడమ్మా. ముఖేష్ నీకు ఎన్ని ముక్కలు సరిపోతాయి? చాలు. 2 సరిపోతాయా? మనిషి చూస్తే 60 కేజీలు ఉన్నారు, 2 సరిపోతారా నీకు? దీపు నా పక్కన మనిషి కూడా ఎంత ఉన్నాడు. అది చాలు. కలుపుదాం, అన్ని కలిసే వరకు కలుపుదాం. అంతేరా మామ? మా ఆవిడ కాలం నుంచి పీత పడి తెచ్చాడు. అరే నీకు భయమే లేదా పీత పడికి వచ్చా? నీకు భయం లేదా? నుంచి ఎలా ఉన్నామంటే పెద్ద అయ్యాక అసలు నేను పట్టుకోలేరా. మనం బాగా అబ్బాబ్బాబ్బా మంట పెట్టుకుని చాలా టైం అయింది. బాగా ఉడికిపోయినట్టుంది. చూడు ముఖేష్, చేపలు అలాగా ముక్కలు అయిపోతాయి, ముక్కల కింద అయిపోతాయి. సార్ కొత్తిమీర తీసుకురా. కొత్తిమీర ఎందుకో కొత్తిమీరతో కానీ చేసిద్దాం. సో బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేస్తున్నాం. పెళ్లి అక్షంతాలు వేసినట్టు కాదు బాబు, ఇలా వేస్తున్నాడు రా. పెళ్లి అక్షంతాలు వేస్తాడు. నువ్వు ఎప్పుడు వేస్తావు మరి పెళ్లి అక్షంతాలు? ఆడికంటే నువ్వుకే కదా ముందు పెళ్ళి అయిపోద్ది. నాకంటే తినకుండా. ఓకే ఒక 5 నిమిషాలు అలా కొంచెం మంట పెట్టుకొని ఒకరు టేస్ట్ చూస్తున్నారు చూడరా. అరే నువ్వు తినలేదు ఇంకా టేస్ట్ ఎలా చెప్పురా. దేవుడు ప్రశ్న అనుకుంటాడు రా. పుడది ఒకటి ఇంకా శివాన్ని చేసింది టేస్ట్ అయిపోతున్నాం. అడే ముఖి చూడు ఎలా అని చెప్పు మరి. చెప్పరా. డిఫరెంట్ గా ట్రై చేసాం. మాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే కట్ల పొయ్యి మీద ఉండేది టేస్ట్ డిఫరెంట్ గా చాలా బాగుంది. అంటే కొన్ని దాంట్లో మనం వేయకపోయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.